టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్తున్నారు మెగాస్టార్ గారు. ప్రస్తుతం ఆయన 150 సినిమాలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా మల్లాడి వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చి చాలా కాలమైందనే చెప్పుకోవచ్చు. కళ్యాణ్ రామ్, బింబిసార్ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వశిష్ఠ ఈసారి చిరంజీవి గారికి ఉన్న మెగా ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని అందుకు తగినట్లుగా కథ రాసుకుని ఆ సినిమాని తీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి నట విశ్వరూపం మరోసారి అందరూ చూస్తారని చెప్పారు. చిరంజీవి గారు శ్రీదేవి జంటగా గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సోషల్ ఫ్యాంటసీ చేస్తే అది సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇంత అత్యాధునిక టెక్నాలజీ, గ్రాఫిక్స్, విజువల్స్ ఉండేవి కావు, కానీ ఇప్పుడు అవన్నీ అరచేతుల్లోనే ఉన్నాయి. కనుక ఈ సినిమాను ఇంకా గొప్పగా తీసి చూపిస్తారని దర్శకుడు వశిష్ఠ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నామని, దానిలో స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో అనేక మంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈ యాక్షన్ సీన్స్ విశ్వంబర సినిమాకి హైలైట్గా నిలుస్తాయని నిర్మాతలు చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక తెలియకుండా ఈ మూవీలో అలనాటి హీరోయిన్ నటి ఖుష్బూ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ నటించబోతున్నారట. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు అనేక సినిమాల్లో ఖుష్బూ గారు నటించిన విషయం విదితమే. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి గారు భీమవరం దొరబాబుగా నటిస్తున్నారు. త్రిష, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాథ్ మరో ఇద్దరు ఆయనకు చెల్లెలుగా నటిస్తున్న విషయం విదితమే. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను 2025 జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.